ఎలా చదవాలో చూద్దాం. ఐం ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌ మధ్యమాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఐం కరతలకరపుష్టాభ్యాం నమః. ఇది ప్లస్ ఇది మైనస్ రెండూ కలిస్తే ఏమైంది, ఇప్పుడు ఎనర్జీ మనలోకి వచ్చింది. ఐం అంగుష్టాభ్యాం నమః అనగానే ఏం జరిగింది, ఐం అనే బీజాక్షరం ఏదైతే ఉందో అది ఎంత శక్తివంతం కలిగిందో ప్లస్ మైనస్ కలిసి దాని యొక్క శక్తిని పూర్తిగా మన శరీరము స్వీకరించడం. ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌ మధ్యమాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతలకరపుష్టాభ్యాం నమః అన్నాం కదమ్మా. ఇప్పుడు అంగన్యాస అంటే చేతులు ఇలా పెట్టుకోవాలి. ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహ, సౌ శిఖాయై వషట్టు, సౌ కవచాయ యుం, క్లీం నేత్రత్రయాయ ష్టుటు, సౌ ఐం బుర్భు, ఐం అస్త్రాయ ఫట్, అస్త్రాయ నా శరీరం, అస్త్రం శరీరం వేసుకున్న అస్త్రం, భుర్భు సోమతి దిగ్బంధ అనగానే మనం ఏం చేస్తాం, మెడిటేషన్ చేయాలంటే లైట్లు చిన్నగా పెట్టండి, మ్యూజిక్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా సైల్ ఆఫ్ చేసుకోండి అంటాం. అలాగా పూర్వీకులు మనము మన శరీరాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసి ఇప్పుడు మనము చదువుకునే విధానాన్ని చెప్పడం జరిగింది. అంటే అంగన్యాస కన్యాస లేకుండా లలితా పారాయణం చేయడం అనేది సాధ్యం అయినా కూడా ఫలితం రాదు అని అర్థం అన్నమాట. తర్వాత ధ్యానము అనే ఒక శ్లోకాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ విశ్వమంతా ఎనర్జీ, మనలో కూడా ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ విశ్వంలో ఉండే ఎనర్జీకి లింక్ కలపడమే ధ్యానము. అది ఎలా చదవాలో చూడండి. అంటే ప్రతి పారాయణంలో కూడా ఒక ధ్యానం ఉంటుంది. విష్ణు సహస్రనామాలు దేని చదివినా కూడా ఉంటుంది. అంటే లయతో కూడినటువంటి వర్ణన చెప్పినప్పుడు ఆ విశ్వంలో ఉండే విశ్వ చైతన్య శక్తి మనకు డైరెక్ట్గా మన బాడీ అంతా వ్యాప్తి చెందుతుంది. దాని అంతరార్థం.